SB8 న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిధిలోని కొడంగల్, వికారాబాద్, పరిగి, తాండూరు మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది అని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలో ఒక్కొక్కటిగా 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రాబోయే జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో మున్సిపల్ ఫలితాలే పునరావృతం అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం, మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముందుగా అనుకున్నట్ల ఆ రోజు నుంచి కూడా ఒకే మాట, వికారాబాద్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు షిఫ్ట్ చేస్తామని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. అదే పద్ధతిలో ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీలను కూడా కొడంగల్ ముఖ్యమంత్రి గారి యొక్క నియోజకవర్గం, కొడంగల్లో చైర్మన్, వైస్ చైర్మన్, పరిగి నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్న గారి యొక్క కాన్స్టిట్యున్సీలో కూడా చైర్మన్, మరి వైస్ చైర్మన్. అదేవిధంగా వికారాబాద్లో కూడా అనుకున్నట్లే చైర్మన్, వైస్ చైర్మన్, తాండూరులో కూడా చైర్మన్, వైస్ చైర్మన్లను 4 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ ఈరోజు కైవసం చేసుకుంది. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి, మరి అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇప్పుడు తాండూరులో 19 సీట్లు మేము గెలిచినాం మెజార్టీగా. మరి ఈరోజు ఒక ఎంఐఎం ఇండిపెండెంట్తో కలిపి, మరి ఎమ్మెల్యే గారితో కలిపి 22 ఓట్లు మా చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు పడ్డాయి. అదేవిధంగా పక్కల కొడంగల్లో కూడా 10 గెలిచినాం, 10కి 10. మరి ఎంఐఎం కూడా మాకే మద్దతు ఇచ్చింది అనుకుంటా. మరి అదేవిధంగా పరిగిలో నీవానేనా ఉన్నా కానీ 2 ఏకగ్రీవంగా అయిన సభ్యులు ఇండిపెండెంట్లు, 2 ఇండిపెండెంట్లు, మరి ఎమ్మెల్యే గారి ఓటు మొత్తం 11కు 11 ఓట్లు మాకు పడ్డాయి మెజారిటీతో. అక్కడ కూడా కైవసం చేసుకున్నాం. వికారాబాద్లో కూడా 19 మంది ఓట్లు వేయడం జరిగింది. మరి ఈ 4 మున్సిపాలిటీలే కాకుండా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో సన్న బియ్యం కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మరి ఏ కార్యక్రమం తీసుకున్నా అన్ని కార్యక్రమాలు వాస్తవంగా కింది స్థాయి ప్రజలకు చేరడం, మరి ఆ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి మరి మొత్తం అన్ని మున్సిపాలిటీలు గెలిపించడం చాలా హర్షణీయించదగిన విషయం. ఈ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి మేము బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ హంగామాలు, లొల్లిలు, పంచాయతీలు ఏవైతే చేస్తున్నారో ఆ బూటకపు మాటలకు ఎవరు బెదరకుండా, అదరకుండా మరి వికారాబాద్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి కాంగ్రెస్ పార్టీకి నమ్మి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సిపాయిలాగా ఒక సైనికునిగా పనిచేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ అన్ని 4 మున్సిపాలిటీని గెలిపించిన కార్యకర్తలకు కూడా మా యొక్క అభినందనాలు. ఓటు యొక్క సరళిని బట్టి చూస్తే కూడా ఈ 4 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక శాతం రావడం, మరి మేము 4 మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవడం, మరి రాబోయే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ ఇప్పుడు మిగిలిన ఒక్కటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలుచుకున్నాం, మెజార్టీ సీట్లు మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. రేపు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కూడా వికారాబాద్ జిల్లాలో ఉన్న 20కి 20 తప్పకుండా గెలిచి జిల్లా పరిషత్లో కానీ, మండల పరిషత్లో కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మరి ఈ వికారాబాద్ జిల్లాను
ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈ 4 నియోజకవర్గాలను మేము తప్పకుండా తీర్చిదిద్దుతాం. ఇవే కాకుండా రేపు రాబోయే కాలంలో కూడా ఎవరు ఎన్ని కుతంత్రాలు ఏం చేసినా అధికారంలో ఉన్న పార్టీ ఏ కార్యక్రమాలు చేసినా మంచి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం అవిటికే మొగ్గు చూపిస్తుంది. మరి మేము ఎప్పుడు కూడా దౌర్జన్యాలకు, దురహంకారాలకు పాటుపడలే. ఎవరో అనవసరమైన నిందలు వేసుకుంటూ మరి వారి విలువలను కాపాడుకోకుండా బజార్లు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రతిసారి మనం చూస్తున్నాం, ఎప్పుడు కూడా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు చేస్తుంది, గుండాయిజం చేస్తుంది అనేది మరి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా గుండాయిజం చేయదు, దౌర్జన్యాలు చేయదు. ఎప్పుడే కానీ ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలను అభివృద్ధి చేయాలనే దృష్టి పెట్టుకునే మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మేము ప్రజల వైపు ఉంటాం, ప్రజలు మా వైపు ఉంటారు. ప్రజల సేవ చేయడానికి మేము 24 గంటలు టైం ఇస్తాం. మరి తాండూరు కానీ, వికారాబాద్ కానీ, కొడంగల్ కానీ, పరిగి కానీ 3 నియోజకవర్గాల్లో ఉన్న ఈ ముగ్గురు, ఇక్కడ స్పీకర్ కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి కానీ, మరి 2 ఎమ్మెల్యేలు కూడా ప్రజల కోసం ఎల్లవేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ పరంగా నేను కానీ, నాతో ఉన్న టీం మొత్తం కూడా, కార్యకర్తలందరూ కూడా పార్టీకి 24 గంటలు సేవ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉంటున్నాం. ఇంతటితో నా యొక్క